హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బంటి బ్లాగ్స్. ఈరోజు డే 2 గోవాలో మనం. ఇప్పుడు టైం వచ్చి 11:30 అవుతుంది. వెకేట్ చేసేస్తున్నాం. లగేజ్ ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. సో ఈ దగ్గర లగేజ్ పెట్టేసి మేము తిరగడానికి వెళ్తాం అనమాట. ఈరోజు ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు పోర్చుగీస్ స్ట్రీట్కి వెళ్తున్నాం. ఇంకా అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్తానో నేను గోపురం మోడ్లో చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా గోపురం మోడ్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ నిన్న ఇక్కడ సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి తినేసి అక్కడ ఒకసారి కనుక్కొని ఏది రూట్ బెస్ట్ అనుకొని వెళ్తాం అనమాట. ఇదిగోండి నన్ను ఇరిగిపోయిన ఫ్రంట్ బ్రేక్ ఇదే. ఇక్కడ ఉండేది ఫ్రంట్ బ్రేక్, ఇక్కడికి అయిపోయింది చిన్నది. ఇక్కడ ఏవైనా రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ షోరూమ్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని వెళ్ళి వేయించాలన్నమాట. రైటా మన నావిగేటర్ మనకి రూట్ చెప్తున్నాడు. యాక్చువల్గా మనకి ఒక ప్లాన్ ఉంది, కెసినోకి వెళ్ళే ప్లాన్ ఉంది. వావ్, మనం అసలు ఇక్కడ రూల్సే పాటించట్లేదు. అవును, మనకు కెసినోకి వెళ్ళే ప్లాన్ ఉందన్నమాట. అది నాకు తెలిసి మేము వెళ్ళమేమో, ఎందుకంటే అక్కడ నాకు రికార్డ్ చేయడానికి కూడా అవ్వదు. చూడండి జర దిగిపోయింది. రే లోపలే ఇటుకలు ఉన్నారా దోలకి. రైట్ రైట్, అబ్బా భలే ఉందిరా కారు. నా టిఫిన్ షాప్ అదే నా ఎక్కడైతే మేము బ్రెడ్ ఆమ్లెట్ కొనుక్కున్నాం సౌత్ ఇండియన్ టిఫిన్స్ అనుకొని అతని లొకేషన్ మేము పెట్టేసుకున్నాం. వెళ్ళొచ్చు అనుకుని. నేను రాత్రి ఈ రోడ్డు అంత అబ్జర్వ్ చేయలేదు కానీ బాగుంది రోడ్డు. మేము వచ్చేసాం. ఇది అది ఉందో లేదో అయిపోయిందో. ఆగినప్పుడల్లా ఇలా ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట మనం, లేదంటే చచ్చిపోద్ది. యాక్చువల్గా మనం వచ్చేదేమికి టిఫిన్ అంతా అయిపోయింది. బ్రెడ్ ఆమ్లెటే ఉంది. అక్కడ ఉప్మా రవ్వ మన కోసం చేస్తానన్నారు. ఉప్మా ఇది తినేసి అది కూడా తినేసి స్టార్ట్ అవుతాం. ఉప్మా ఇది ఆల్రెడీ తినేస్తున్నారు, మన ఉప్మా ఇస్తారు. అసలు ఇప్పుడు మూమెంట్ ఏంటంటే మేము మే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి. ఓహో, నేను మే 2 మార్నింగ్ కల్లా నేను ఎలా లేదన్నా వైజాగ్లో ఉండాలి. అది టాస్క్. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ నుంచి ఇప్పుడే తినేసి మనం స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇది ఇక్కడ ఫుడ్ ఎందుకంటే ఎంత ఎక్స్పెన్సివ్. వీళ్ళకి రెంట్ వచ్చి 20,000, అలా ఇల్లు రెంట్ వచ్చి 25,000 అంట. ఇంకా అలాగుంటే వాళ్ళు అంత ప్రైస్ పెట్టడంలో తప్పే లేదు. మాకు ఒక ఉప్మా 2 బ్రెడ్ ఆమ్లెట్లు కలిసి 220 రూపీస్ అయ్యాయి. ఇక్కడ ఫుడ్ ఎక్స్పెన్సివ్. ఫుడ్ ఒకటి చూసుకుంటే మనం సర్వైవ్ అయిపోగలం. రూమ్స్ దొరికేస్తాయి మనకి 9,000 లోపు దొరికేస్తాయి అనమాట. ఎయిర్బిఎన్బిలో కూడా ఉంటాయి బోర్లన్నీ. ఇప్పుడు మనం ఒక రోడ్లోకి వెళ్తున్నాం. వీడు అసలు అడ్రస్ చెప్పట్లేదు. ఇప్పుడు నేను ఏదో రోడ్లోకి వెళ్ళిపోతా. అది నేను రోడ్డు మధ్యలోకి వెళ్ళిపోయిందో చెప్తాడు అనమాట. లెఫ్ట్ మాయా రైట్ మాయా అనుకొని. ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తాను, అక్కడికి వెళ్ళి రికార్డ్ చేస్తాను మళ్ళీ. ఈ రోడ్ తెలుసు కదా, ఈ నగరానికి ఏమైనా సినిమాలో ఉంటుంది. చాలా సినిమాల్లో ఉంటుంది ఇది. ఈ రోడ్డే టూరిస్ట్ స్పాట్. ఇప్పుడు ఒరే ఇంట్రా ఈ జనాలు. ఒరే తప్పు. అసలు ఇక్కడ ఏముంది, కొబ్బరి చెట్లే కదా. అటు ఇటు కొబ్బరి చెట్లు ఉన్నాయి, మధ్యలో రోడ్డు ఉంది అంతే. ఇటువైపు పొలాలు, ఇటువైపు పొలాలు. బొర్ర మీద పైరిపోవాలంట కొబ్బరికాయలు. ఇటు ఇదంతా ఈ రోడ్డు అంతా ఇంకా అలా చెట్లు ఉంటూనే ఉన్నాయి. ఎందుకు అక్కడ ఫైనల్ రాస్తున్నారో నాకు అర్థం కాలేదు. మనం ఇందాక వచ్చిన రోడ్ పేరు పారా రోడ్ అనమాట. అదే ఒక టూరిస్ట్ స్పాటే. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి అగోడా ఫోర్ట్కి వెళ్తున్నాం. అది కూడా బాగుంటుంది. అక్కడ రికార్డ్ చేస్తాను మళ్ళీ. నేను మే 2 కల్లా వైజాగ్లో ఉండాలి. చిన్న పని ఉందన్నమాట. సో మనం మంచి టైంలో బయలుదేరలేదు ఈసారి. ట్రిప్ అంతా వేస్ట్ అయిపోయింది మొత్తం అంతా.
సరే ఇంకా 2 days టైం ఉంది కదా, ఇక్కడ మొత్తం అంతా తిరుగుదామని అనుకున్నాం. ఈరోజు అయితే ఇంక ఫుల్ ఎక్స్ప్లోరింగ్ పొద్దున్నుంచి సాయంత్రం వరకు. అది సీన్. నువ్వు ముందు చూడరా, గుద్దేస్తాను. కానీ అందులో వెళ్ళడమే టాస్క్. చూద్దాం, ఏమన్నా ఛాన్స్ ఉంటే వెళ్దాం. మేము వచ్చాం ఆ గోడ ఫోర్ట్ దగ్గరలోకి. ఈ రోడ్ అంతా బాగుంది చల్లగా. చూడండి ఇలా చిన్న ఘాటిలా ఉంది ఇది కూడా. ఇలా వచ్చి ఇదంతా బీచ్ అవతల. ఇట్రా ఇదిగోండి టైమింగ్స్. ఇది అది అక్కడ ఫోర్ట్. మనం ఇక్కడికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. నేను ఎప్పుడు నడుస్తాను. మన టికెట్స్ వచ్చి 25 rupees per head. మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. దీని హిస్టరీ ఇది 1612లో కట్టారంట. ఇది ఎంట్రన్స్. వెళ్దాం అనుకున్నాను, అది నెక్స్ట్ వెళ్తాను. ఇప్పుడు ఇలా ఉందంట. చూడండి బిఫోర్ ఆఫ్టర్ సేమ్. ముందు అలా ఉంటుంది, దాన్ని ఫిల్ చేశారు. మా ఫ్రెండ్ అమ్మ నుంచి బొమ్మ అనుకుంటున్నాడు. అరే అది మనం చూస్తే కొడతారు తెలుసా విఘ్నేష్. నేడైతే అసలు లేదు. చూసుకున్నట్టయితే ఇది వెంటిలేషన్ హోల్స్ ఏమో. స్టెప్సా ఏది కింద స్టెప్స్ అంటుందా మీకు? చూడండి లోపలికి వెళ్ళవట్లేదు. ఒకటి అమ్మ హీటర్ ఫోన్ ఇది అలా కాలిపోతుంది. వీడి ఫోన్ కాలిపోతుంది. సో నేను మళ్ళీ గోప్రో నుంచి బ్లాక్ చేస్తున్నాను. అది ఫోన్ కాలిపోతుంది అక్కడ. ఐఫోన్తో ఏదో ప్రాబ్లమ్. హీట్ ఎక్కిపోతే అయిపోద్ది దాని సీన్. ఇటు లేట్లకి ఎంట్రీ లేదు. ఇక్కడ అన్నిటికీ తాళలేస్తుంది. ఇక్కడ ఒకటి అదికుండా హోల్స్ కనిపిస్తుంది ప్రతి దగ్గర ఉన్నాయి. ఇది చూడండి. ఇక్కడ నుంచి ఆ ముందు ఒక జైలు ఉందన్నమాట. అక్కడ మన ఫ్రీడమ్ ఫైటర్స్ని జైల్లో బంధించేవారు. అక్కడికి వెళ్తాం. ఇప్పుడు ఎండ అయితే చాలా ఘోరంగా ఉంది. వాటర్ కూడా లేదు ఇక్కడ. ఇది 1618లో కట్టారనమాట. వాటర్ స్టోరేజ్ చేసేవారు ఇక్కడ షిప్స్కి, పోర్చుగీస్ వాళ్ళు. సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయి అక్కడ ఇది జైలుకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. కాకి అయిపోయాడు. నేను ఆల్మోస్ట్ అలాగే అయిపోయాను అనుకోండి. ఇక్కడ కానీ చెట్లు లేకపోతే దోల తీరిపోద్ది. అమ్మ బాబాయ్ ఎండ చాలా ఘోరంగా ఉంది ఇక్కడ. కానీ అప్పుడులో ఇలాగా ఎన్ని సంవత్సరాలు పట్టిందో మరి ఇది కట్టడానికి మొత్తం. సూపర్. హైలైట్ ఏంటంటే పార్కింగ్ టికెట్ 50 rupees, లోపలికి వెళ్ళడానికి 25 rupees. హైలైట్. పొరపాటున ఎండలో మాత్రం అగోడా ఫోర్ట్లోకి రాకండి. దోలు తీరిపోద్ది ఎండలోకి మాత్రం వస్తే. అమ్మ బాబాయ్ గొడుగు ఉండాలి ఎండలో వస్తే. భయ్యా జైలు కిదరే? జైలు కూడా థ్యాంక్ యూ. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.